Hi, please like and share and subscribe to 9TV channel. నెల్లూరు వీఆర్సీ పాఠశాల అభివృద్ధిపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శలను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు కోసం మంత్రి నారాయణ 20 కోట్ల సిఎస్ఆర్ నిధులతో అంతర్జాతీయ స్థాయిలో వసతులు కల్పించారని, దీని నిర్వహణ కోసం మంత్రి కుటుంబం సొంతగా 2.5 కోట్లు ఖర్చు చేస్తుందని వెల్లడించారు. త్వరలోనే కార్పొరేషన్ పరిధిలోని పేద విద్యార్థులకు 10,000 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్లాంటేషన్ పాలిటిక్స్ ఇప్పటికైనా మానుకోవాలని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. నేను చెప్పా, మీ అందరికీ కాపీ ఇస్తా. ఇదో టెండర్ పిలిచిన కాపీ ఉంది, వర్క్ ఆర్డర్ అదే అగ్రిమెంట్తో పాటిస్తా. ఇది అజెండా కాపీ, మేము కౌన్సిల్ రెజల్యూషన్ ఇది. దీంట్లో టెండర్ తర్వాత వర్క్ ఆర్డరు, అగ్రిమెంట్తో పాటిస్తా. మీడియా మిత్రులందరూ తీసుకోండి. ఫస్ట్ టెండర్ కౌన్సిల్ రెజల్యూషను, టెండర్ తర్వాత అగ్రిమెంటు, ప్రతిదా మీడియా మిత్రులందరూ తీసుకోవచ్చు. మీకు ఎవరికి కావాలన్నా అఫీషియల్ డాక్యుమెంట్, అగ్రిమెంట్ చేసిన కాపీతో పాటు అగ్రిమెంట్ చేసిన ప్రతి కాపీ, ప్రతి పేపరు, టెండర్ పిలిచే ముందు తీసుకున్న కౌన్సిల్ రెజల్యూషను, తర్వాత పిలిచిన టెండర్ తర్వాత వర్క్ ఆర్డరు, అగ్రిమెంట్ చేసుకొని ప్రతి కాపీ ఇందులో ఉంది. ఎవరికి కావాలన్నా చూసుకోవచ్చు. ఏ మీడియా మిత్రుడి ద్వారా ఏ నాయకుడు అడిగినా ఎవరికి కావాలన్నా ఇస్తా. మీ అందరికీ సాఫ్ట్ కాపీ పెడతా. ఎవరు కావాలన్నా చూసుకోవచ్చు, నిరభ్యంతరం. ఇదేం దాచి పెడితే దాగేది కాదు, మాయ మాటలు చెప్తే ఆగేది కాదు. నిరభ్యంతరంగా మీడియా మిత్రులు సోదరులారా ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి, చెప్తా. చెట్లు మొన్న కొంతమంది దుండగులు చెట్లు ధ్వంసం చేస్తే దాని మీద నారాయణ సార్ గారు మాట్లాడితే అది కూడా తప్పు పట్టారు. చెట్లు ధ్వంసం చేస్తే అడగరా అని అడుగుతున్నా. ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేస్తే దాని మీద కేసులు పెట్టరా అని అడుగుతున్నా. కేసులు అంటే భయపడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. నేను చెప్తే పాపం ఇంకో రకంగా పోతుంది. ఇందాకే చెప్పి సమయం కాదు, వేరే సమయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చంద్రశేఖర్ రెడ్డి గారు, నీ వయసు 2.5 సంవత్సరం, 16 సంవత్సరాలు పనిచేసా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. పార్టీ పురుడు పోసుకున్న రోజు నుంచి ఉన్నా, మొన్నటి ఎన్నికల ముందు వరకు. మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడతా, సమయం కాదు, డిబేట్ అవుతుంది. నమస్కారం. గత కొద్ది రోజులుగా నెల్లూరు నగర నియోజకవర్గంలో జరిగినటువంటి అవెన్యూ ప్లాంటేషన్ మీద ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడు అనేక రకాల ఆరోపణలు చేయడం జరిగింది. దానికి తిరిగి ప్రభుత్వం వైపు నుంచి, నగరపాలక సంస్థ వైపు నుంచి మేమందరం కూడా వివరణతో కూడినటువంటి సమాధానం కూడా చెప్పడం జరిగింది. నిన్నటి రోజున ఆయనతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, ఆయన ఇద్దరు కలిసి అటు సిఎస్ఆర్ నిధుల మీద, నగరంలో జరుగుతున్నటువంటి అవెన్యూ ప్లాంటేషన్ మీద, విఆర్ హై స్కూల్ మీద కూడా దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పమని ఒక మీడియా మిత్రుడు అడిగితే చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకెంత 4-5 నెలల్లో ఆయన పదవి పోతుంది, ఆయన గురించి ఎందుకు అని వెటకారంగా మాట్లాడాడు. ఈరోజు దాని గురించి మాట్లాడితే సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది కాబట్టి మరొక సందర్భంలో చంద్రశేఖర్ రెడ్డి గారు నీకు సమాధానం చెప్పే రీతిలో సమాధానం చెప్తా. ఇకపోతే ప్రధానంగా జిల్లా పార్టీ అధ్యక్షులు
కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మరి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా ఆయన మాట్లాడాడో, ఆయన ఎందుకు మాట్లాడాడో మాకైతే తెలియదు. కానీ సిఎస్ఆర్ నిధులు ఓన్లీ కలెక్టర్ గారికే రావాలా, మీ ఇష్ట ప్రకారం మీరు ఖర్చు పెట్టేదానికి కుదరదు, మీ ఇష్ట ప్రకారం మీరు చేసేదానికి కుదరదు, దానికి ఒక డిపిఆర్ రెడీ చేయాలా, అనేక రకాల మాటలు మాట్లాడడం జరిగింది. అయ్యా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నేను గతంలోనే చెప్పున్నా, మళ్ళా చెప్తూ ఉన్నా, మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి నెల్లూరు నగరపాలక సంస్థకి ఆదేశాలు ఉన్నాయి. ఆర్డర్ కాపీ కావాలంటే మీకు కూడా పంపిస్తా. నేరుగా సిఎస్ఆర్ నిధులు మా కార్పొరేషన్ అకౌంట్కే జమ చేయొచ్చు, మా కమిషనర్ గారు ఖర్చు పెట్టవచ్చు. మీకు ఏదైనా అనుమానాలుంటే, మీకు ఆ కాపీ కావాలంటే మీకు నేను అది కూడా చేర్పిస్తా మీడియా మిత్రుల ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అనేక రకాలుగా మాట్లాడాడు గోవర్ధన్ రెడ్డి గారు. సిఎస్ఆర్ నిధులు ఎలా ఖర్చు పెట్టాలా, దేనికి ఖర్చు పెట్టాలా ఇవన్నీ. ఉదాహరణకి నేను నెల్లూరులో పుట్టి పెరిగా, నేను పోయి హైదరాబాద్లోనో బెంగళూరులోనో మరే ప్రాంతంలోనో వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా స్థితిమంతులైన పరిస్థితుల్లో నారాయణ సార్ గారు తనకున్న సంబంధాల దృష్ట్యా, అయ్యా మీరు నెల్లూరులో పుట్టి పెరిగారు, ఆర్థికంగా బాగున్నారు, నెల్లూరులో ఏదైనా ఒక స్కూల్ తీసుకొని డెవలప్మెంట్ చేయమంటే అందరూ అధికారికంగా సిఎస్ఆర్ అకౌంట్లో ఇచ్చేది ఒకటి, సొంతంగా వచ్చి కొంతమంది ఐలాండ్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు, కొంతమంది స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. అనేక రకాల వాళ్ళ ఇష్టం. నేను సేవ చేయాలనుకుంటే అనేక మార్గాలు ఉంటాయి. నేను పుట్టి పెరిగిన ప్రాంతంకి నేను ఖర్చు పెట్టాలంటే అనేక రకాలు ఉంటాయి. ఇది బహుశా గోవర్ధన్ రెడ్డి గారికి తెలియకపోవడం నిజంగా మరి ఎందుకు మాట్లాడారో గోవర్ధన్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు మాట్లాడున్నారు. ఈ సందర్భంగా మీ ద్వారా గోవర్ధన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. ఇకపోతే మాటకు ముందు టెండర్ పిలిచారు, ప్రజాధనం దోపిడీ చేయాలని చూశారు, మేము మాట్లాడేసరికి అది కాదు సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్తున్నారు అని చెప్పి మాట్లాడారు. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీతో పాటు కూర్చొని మాట్లాడినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు, అసలు టెండర్ పిలవక ముందే మేము ఏదైతే కౌన్సిల్ తీర్మానం ఉంటుందో, కౌన్సిల్ రెజల్యూషన్, టెండర్ పిలిచే ముందు చంద్రశేఖర్ రెడ్డి గారి కంటే కౌన్సిల్ అంటే ఏంది, టెండర్ ఎలా పిలుస్తారు, ఎవరి ద్వారా పిలుస్తారు, ఏ అమౌంట్కి ఎవరికి అధికారం ఉంది, బహుశా తెలియదేమో, నాకు తెలీదు. 10 లక్షల పైన టెండర్ పిలిచేటప్పుడు ఖచ్చితంగా కౌన్సిల్ అనుమతి తీసుకోవాలా. కౌన్సిల్ అనుమతి తర్వాతే కౌన్సిల్ అనుమతికి అనుగుణంగా కౌన్సిల్ రెజల్యూషన్కి అనుగుణంగా టెండర్ పిలుస్తారు. క్లియర్ కట్గా కౌన్సిల్ రెజల్యూషన్లోనే క్లియర్ కట్గా సిఎస్ఆర్ నిధులు లేదా సాధారణ నిధులు మీరు పోయి కావాలంటే మున్సిపల్ ఆఫీస్లో చూసుకోవచ్చు. టెండర్ పిలిచేటప్పుడే, టెండర్ పిలవక ముందే మేము ఇచ్చిన కౌన్సిల్ తీర్మానం క్లియర్గా మీ అందరికీ చూపిస్తూ ఉన్నా. మీ ద్వారా మాట్లాడినటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి చూపిస్తూ ఉన్నా. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే నేరుగా మున్సిపల్ ఆఫీస్కి పోతే మీకు డాక్యుమెంట్స్ ఇస్తారు. మీకు ఎవరైనా ఇవ్వకపోతే మాకు చెప్తే నేను ఇప్పిస్తా. మాలో ఎవరికి చెప్పినా మేము ఇప్పిస్తాం. పిలిచే ముందే సిఎస్ఆర్ నిధులు లేదా సాధారణ నిధులు అని పెట్టి పిలవడం జరిగింది. ఇకపోతే నిన్న కూడా మాట్లాడాడు 12,000 అని. నేను మొన్న చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, నాకు 4 నెలలు ఉందా, మాకు 5 నెలలు ఉందా పక్కన పెడితే ఒక బాధ్యతాయుతమైన డిప్యూటీ మేయర్ హోదాలో ఉన్నాం, కార్పొరేటర్లుగా ఉన్నాం, అధికార పార్టీ నాయకులుగా ఉన్నాం. మేము చెప్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా. మేము చెప్పిన మాటకి పొరపాటు ఉంటే మీరు ఏమి చెప్తే అది చేస్తాం. మేము టెండర్ ఏదైతే పిలిచామో మీరు చెప్పిన 12,000 అని కనుక మీరు చెప్తే, నిరూపిస్తే మీరు ఏమి చెప్తే అది చేస్తాం. చాలా స్పష్టంగా చెప్పాం. అసలు విడమర్చి కూడా చెప్పాం. చెట్టు కొనుగోలు ఎంత, ఆ చెట్టు వేసే ప్రాంతంలో గతంలో చాలా వరకు నారాయణ సార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు ఎండ్ టు ఎండ్ రోడ్లు వేయడం జరిగింది. ఆ ప్రాంతంలో చెట్టు వేయాలంటే ఆ సీసీ రోడ్ కటింగ్కి ఎంత, చెట్టు వేసేదానికి ఎంత, తర్వాత ట్రీ గార్డుకి ఎంత, వేసిన తర్వాత మొట్టమొదటి 2 నెలల పాటు మెయింటెనెన్స్కి ఎంత, దేనికి దానికి పూర్తి స్థాయిలో విడమర్చి
మీకు అందరికీ కాపీలు కూడా ఇచ్చాం. మాట మాటకి 12,000 అంటే అది నిజమవుద్దని అనుకుంటే మీ భ్రమ. మళ్ళా చెప్తూ ఉన్నాం, మీతో పాటు కూర్చొని మాట్లాడిన గోవర్ధన్ రెడ్డి గారికి, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారం. 9 టీవీ లైవ్ నుంచి ఒక ముఖ్యమైన ప్రకటన. నెల్లూరు, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల వ్యాప్తంగా రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఎడిటర్లు కావాలను. మా 9 టీవీ న్యూస్ ఛానల్లో పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాము. మీ జిల్లాలోని అన్ని మండలాలు మరియు నియోజకవర్గాల్లో మా ప్రతినిధులుగా పనిచేసే అవకాశం. వార్తలపై కనీస అవగాహన ఉండి స్థానిక సమస్యలపై పట్టు ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆలస్యం చేయకండి. ఆసక్తి గల వారు వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 9399950000 లేదా 8099626202. ఈ వివరాలను ఇప్పుడే వాట్సాప్ చేయండి. 9 టీవీ ప్రజాపక్షం.